నమస్తే, నేను మీ ప్రభాకర్ వేనాంక. రాష్ట్రంలో ఇవాళ ఒక హాట్ టాపిక్ నడవాల్సింది. రాష్ట్రంలో ఒక కీలక విషయము, కీలక అప్డేట్ జరిగినప్పుడు తెలుగు మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకునే మీడియా అంతా కూడా నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నది. ఇవాళ ఏ ఒక్కరు కూడా దాని మీద మాట్లాడట్లేదు. ఎవరైతే టాప్ మోస్ట్ ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ అని మనం చెప్పుకుంటామో, రోజు మనం టీవీలో చూస్తా ఉన్నామో, అవన్నీ కూడా ఇవాళ కంప్లీట్ గా చూసుకొని కూర్చున్నాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే 100% అదే జరిగింది కాబట్టి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్కామ్ లో ఇరుక్కున్నాడు, ఒక స్కామ్ లో డబ్బులు సర్దిండు, డబ్బులు ఇచ్చిండు అని చెప్పేసి ఈడీ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులు విచారణ చేస్తుందో ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఒక ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఆ ఛార్జ్షీట్ లో ఉన్న విషయం ఏంటి అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యంగ్ ఇండియా అనే ఒక సంస్థ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ సంస్థకి డబ్బులు సమకూర్చిర్రు, కోట్లలో సమకూర్చిర్రు. అట్లాగే తలా కొన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పి కొందరు నాయకులను కూడా ఆయన అడిగిర్రు. ఆయన పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది అని చెప్పి ఆ ఛార్జ్ షీట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందులో పేర్కొన్నది. కేవలం రేవంత్ రెడ్డే కాదు, పక్క రాష్ట్రం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చిర్రు. ఆయన సొంతగా ఇచ్చిర్రు, అట్లాగే ఆయన వేరే మార్గాల ద్వారా కూడా డబ్బులు ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగినాయి. అందులో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్కామ్ లో ఇరుక్కున్నాడని వార్త వచ్చినప్పుడు మీడియాగా ఏ సంస్థ అయినా, మీడియాగా చెప్పుకునే ఏ ఒక్కరైనా కూడా దాన్ని చూపించాలి ప్రజలకి. అదొక పెద్ద బ్రేకింగ్ ఇష్యూ. ఒక ముఖ్యమంత్రి ఒక స్కామ్ లో ఇరుక్కోవడం అనేది చాలా పెద్ద అంశం. కానీ తెలంగాణలో మాత్రం మీరు ఏ ఛానల్ ఓపెన్ చేసి చూసినా, ఎందుకంటే ప్రతిదీ యూట్యూబ్ లో ఉంటది కాబట్టి వాళ్ళ ఛానల్, మీరు ఏ ఛానల్ ఓపెన్ చేసి చూసినా కూడా మీకు అందులో ఈ వార్త కనిపించదు. ఫర్ సపోజ్ చూద్దాం, V6 ఛానల్ చూద్దాం. అందులో మీరు పైనుంచి కింది వరకు ఎక్కడ స్క్రోల్ చేసినా కూడా వీడియోల్లో ఎక్కడ కూడా అది కనిపించదు. అట్లాగే లైవ్ లో ఏమైనా పెట్టిరా, లైవ్ హడావిడి చేసిరా అంటే అందులో కూడా కనిపించదు. సేమ్ ఎన్టీవీ అంతే పరిస్థితి. అట్లాగే TV5 వాళ్ళ ఆస్థాన సంస్థ, ABN ఆంధ్రజ్యోతి, బిగ్ టీవీ, ఈ మూడు వాళ్ళ ఆస్థాన సంస్థలు. ఎందులో కూడా మనకు ఈ ఏదైతే నేషనల్ హెరాల్డ్ కి సంబంధించినటువంటి కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ సంబంధించిన ఏ ఒక్క వార్త కూడా మనకు కనిపించదు. మీరు కిందికి పోయి మొత్తం గాలించిన, చాట్ జీపీటీని అడిగినా, ఇంకోటి అడిగినా అందులో ఏ మాత్రము దానికి సంబంధించిన అంశాలు ఏ ఒక్కటి కూడా ఉండవు. మరి ఏమున్నాయి, ఏం రిపోర్ట్ చేస్తుంది వాళ్ళ తెలుగు మీడియా అంటే, నిన్న ఏదైతే కేసీఆర్ కూతురు కవిత పేరుతో ఒక లేఖ ఏదైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో, ప్రతి ఒక్క ఛానల్లో దానికి సంబంధించినటువంటి వార్తలు, దాని మీద లైవ్లు, అట్లాగే దాని మీద బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పార్టీ నాయకుల రెస్పాన్స్ ఏంటి అనేది వీళ్ళందులో రికార్డ్ చేసిరు తప్పితే ఏ ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు కాదు, ఏదో పార్టీల చిన్న నాయకుడు కూడా కాదు, ఆయనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ఒక నేషనల్ హెరాల్డ్ స్కామ్ అని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎదుర్కొంటున్నటువంటి కేసులో ఈయన కూడా అందులో ఇరుక్కున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క మీడియా సంస్థలో అది రాదు. అంతా ఫోకస్ అంతా కూడా ఏదైతే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి లేఖ పేరుతో జరుగుతున్నటువంటి దాని మీదనే ప్రతి ఛానల్లో, ప్రతి దాంట్లో కూడా వార్తలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇది ఎక్కడిది? ఇది ఈ యంగ్ ఇండియా అనే ఒక సంస్థకి వీళ్ళు కొన్ని నిధులు సమకూరుస్తారు. అంటే విరాళాల్లాగా ఇవ్వాలి. సాధారణంగా విరాళాలు ఎట్లా ఇస్తారు? స్వచ్ఛందంగా నీకు ఈ సంస్థ మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి అని చెప్పి విరాళాలు ఇస్తారు. కానీ దీనికి వీళ్ళు బలవంతంగా ఇచ్చిర్రు విరాళాలు, బలవంతంగా వాళ్ళు అడిగిర్రు, బలవంతంగా వీళ్ళు ఇచ్చిర్రు. ఎందుకోసం? తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కావాలి, డికే శివకుమార్ కూడా అక్కడ ముఖ్యమంత్రి పదవి కావాలి. కానీ డికే శివకుమార్ ఇచ్చినా కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి రాలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మేబీ అందుకే కావచ్చు ఆయన ప్రతిసారి చెప్తారు, యంగ్ ఇండియా అంటే నా బ్రాండ్, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. యంగ్ ఇండియా స్కూల్స్ పెడుతున్నాము, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ పెడుతున్నాం అని చెప్పి స్టార్ట్ చేసిర్రు.
అందులో లక్షల్లో ఫీజులు ఉన్నాయి, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కానీ ప్రతిసారి అయినా నా బ్రాండ్ యంగ్ ఇండియా, నా బ్రాండ్ యంగ్ ఇండియా అని చెప్తారు. మరి ఆ బ్రాండ్కి కారణం ఈ స్కీము, ఈ స్కాము అంతా అయి ఉండొచ్చు. కానీ మీడియా మేము యాజ్ ఇట్ ఈస్గా న్యూస్ రిపోర్ట్ చేస్తాము, వార్త ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము అని చెప్పి చెప్పుకునే మీడియా తెలంగాణలో ఇవాళ కంప్లీట్గా ఒక ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి కనీసం ఒక చిన్న యాంకర్ విజువల్ అంటారంటే ఒక వార్తలో అతి చిన్నది అన్నట్టు యాంకర్ విజువల్ అంటే ఛానళ్లలో వార్తలు వేయడంలో అతి చిన్నది యాంకర్ విజువల్ అంటారు. కనీసం ఆ యాంకర్ విజువల్ కూడా వేసే ధైర్యం చేయలేదు తెలంగాణలో ఉన్న మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. అంటే వాళ్ళు ఎంతగా ప్రభుత్వం పెడుతున్నటువంటి భయంలో ఉన్నారు, ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్నారు, ప్రభుత్వం అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు, ప్రభుత్వానికి ఏమంటారు పిఆర్ ఏజెంట్లుగా ఉన్నారనేది దీని ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా మెయిన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా వార్తలు చెప్పట్లేదు. మనకు తెలవాల్సిన వాస్తవాలను దాచిపెట్టి వాళ్ళు చెప్పాలనుకున్న అంశాలను చెప్తున్నారు అనేది దీంతో ఇంకొకసారి స్పష్టమైంది. పదే పదే స్పష్టమవుతా ఉన్నది, ఇవాళ కూడా స్పష్టమైంది. అందుకే దీన్ని మనం తెలుగు మీడియా అనాలా, తెగులు మీడియా అనాలా, లేకుండా జర్నలిజానికి తెగులు పట్టించిన అనాలా, ఏమనాలా అనేది మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.